అవర్ వినండి. సో ఎయిర్ అయిపోయింది, వాటర్ అయిపోయింది, ఫుడ్ అయిపోయింది, ఎక్సర్సైజ్ 4. ఓకే. ఐదోది ఏంటి? ఎవరు చెప్తారు? ఇందాక ఆల్రెడీ చెప్పారు, ఎక్స్క్రీషన్. మన బాడీలో ఉన్నటువంటి వేస్ట్ అన్ని బయటికి పోవాలి. మన బాడీలో ఎన్ని వేస్ట్ బయటికి వెళ్తాయి? హలో. 4 వేస్ట్ ఉన్నాయి మన పదార్థాలు, 4 వేస్ట్ పదార్థాలు మన బాడీలో. అవి బయటికి వెళ్ళిపోవాలి రెగ్యులర్గా. అది వెళ్ళలేదు అనుకోండి, చెమట. ఒంటి నుంచి చెమట పోవాలి. చెమట పోవాలి. ఇంకా ప్లస్ గట్ అంటే యూరినల్స్. కరెక్ట్. 2, 3. ఇంకోటి మోషన్. వాష్రూమ్కి వెళ్ళడం పొద్దున్నే. స్టూల్స్, స్టూల్స్. పొద్దున్నే స్టూల్స్. ఎక్స్క్రీషన్ 3. ఫోర్త్. ఇంకోటి కార్బన్ డైఆక్సైడ్. వండర్ఫుల్, వండర్ఫుల్. ఈ ఫోర్ కనుక ప్రాపర్, కార్బన్ డైఆక్సైడ్ ఆటోమేటిక్ జరిగిపోతుంది, అది ప్రాబ్లం లే. కాకపోతే మనం అబ్డమినల్ బ్రీదింగ్ చేయము, తర్వాత ప్రాణాయామం చేయము, మనం ప్రాపర్గా బ్రీదింగే చేయము, అందరూ షాలో బ్రీదింగ్ చేస్తుంటాం. ఎందుకంటే మీ లంగ్స్ వచ్చేసి దాని అన్ని పరిస్థితి ఒక టెన్నిస్ కోర్ట్ అనే సైజ్ ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి మన బాడీలో ఉన్నటువంటి ఈచ్ ఆర్గాన్ ఈజ్ అమేజింగ్. ఇంకా వేరే మిరకల్ అవసరం లేదు మనకు. మనం ఎక్కడో చూడడం అవసరం లేదు, ఎక్కడో వెళ్ళి పైన. ఎవ్రీ ఆర్గాన్ ఇన్ యువర్ బాడీ. కన్ను చూడండి ఎంత అద్భుతం, చెవు చూడండి, ముక్కు చూడండి. ఆ ఆ తర్వాత మీ ఎవ్రీ ఆర్గాన్, ఇంటర్నల్ ఆర్గాన్స్ అయితే ఇంకా అద్భుతం. కిడ్నీ ఫంక్షన్ కానీ, లివర్ ఫంక్షన్ కానీ, మీ లంగ్స్ ఫంక్షన్ కానీ, వావ్. ప్యాంక్రియాస్ కానీ, డైజెస్టివ్ సిస్టమ్ కానీ, తర్వాత రీప్రొడక్టివ్ సిస్టమ్ కానీ, అద్భుతం, అద్భుతం. కాకపోతే ఏంటంటే ఏమంటారు, కోతి కొబ్బరికాయ ఇచ్చినట్టు మనకి దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన బాడీని మనం కంకణం కట్టుకొని కుంపు చేస్తుంటాం. కంకణం చూడండి, మీరు అందరూ కూడా ఒక గాజు గ్లాస్ ఉందనుకోండి, మీరు చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తారు కదా. ఒక్కసారి పడిపోతే ఇంతే సంగతి కదా. అదే రబ్బర్ బాల్ అనుకోండి, 1,00,000 సార్లు కొట్టినా ఏమవ్వదు. కానీ మీరు ఒక 1,00,00,000 సార్లు కొడితే దాని డ్యామేజ్ అవుద్ది, అవునా కదా. అలానే మన బాడీ కూడా, మనం తెలియక తెలిసి తెలిసి చాలా చేస్తాం, కొంత తెలియకుంది రండి. తెలిసి చేసేవి ఏంటి? ఎక్సర్సైజ్ చేయాలి కానీ చెయ్యం. నైట్ 8 అవర్స్ పడుకుని కానీ పడుకోం, టీవీలు చూస్తూ కూర్చుంటాం. ఉమ్. ఆ తర్వాత మంచి ఫుడ్ తినదు కానీ తినం. కాఫీ టీలు అవసరం లేదు కానీ తాగుతాం. ఆ? ఇంకేం చెప్పండి? అవసరమైంది చెయ్యం, అవసరం లేనిది చేస్తుంటాం. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా ఎగ్జాంపుల్, మన కాఫీలో కారప్పొడి అవసరమా? మంచి అద్భుతం కాఫీ చేశారు, చేసి జస్ట్ ఒక 1/4 స్పూన్ వేసేసారు, ఇంతే సంగతులు. మన బాడీలో కూడా అంతే. చేయాల్సింది చెప్పి, దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ టాక్సిసిటీ. అంటే మన బాడీకి ఏది అవసరం లేదో అది ఇవ్వటాన్ని దాన్ని టాక్సిసిటీ అంటారు. రెండోది ఏంది? న్యూట్రిషనల్ డిఫిషియన్సీ. కావాల్సి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ చేస్తున్నారు మీరు, ఒకరికి స్ట్రాంగ్ కాఫీ కావాలి కానీ వాడికి ఒక చిటికెడే కాఫీ పొడి వేస్తాడు, వాడు పారేస్తాడు. ఇంకోటికి అట్లా అనమాట. సో వాట్ ఈస్ ద టాక్సిసిటీ అండ్ దెన్ డిఫిషియన్సీస్ అనమాట. సో ఎక్స్క్రీషన్ తర్వాత ఏంటి? నెక్స్ట్ ఏంటి? ఎయిర్ అయిపోయింది, వాటర్ అయిపోయింది, ఫుడ్ అయిపోయింది, ఎక్సర్సైజ్ అయిపోయింది, ఎక్స్క్రీషన్, మన బాడీలో నుండి వేస్ట్ తీసేసాం. నెక్స్ట్ ఏంటి? 6th. స్ట్రెస్ లేకుండా ఉండడం. ఓకే, అది అది 7th. 6th వచ్చేసి రెస్ట్ అన్నమాట. మన బాడీకి మనం రెస్ట్. రెస్ట్ ఇస్తున్నామా లేదా? రెస్ట్ అంటే ఏంటి చెప్పండి? 7 స్లీప్. గంటలు, 7 గంటలు పడుకోవడం. అది కూడా మన ఇష్టం వచ్చినట్టు కాదు, అర్ధరాత్రి 2 o'clock పడుకొని 10కి లేస్తామని కాదు. సిర్కాడియన్ రిథమ్ అంటారు అనమాట. మనందరం కూడా ఏంటంటే దినం డే టైంలోనే మనం చూడగలం, సూర్యుడు వస్తేనే మన కళ్ళు కనపడతాయి, చీకట్లో కనపడవు. కనుక వీఆర్ డిజైన్ టు స్లీప్ ఇన్ ద నైట్. అదే గబ్బిలం, గబ్బిలం ఎప్పుడు పడుకుంటుంది? పగల. హా, ఎందుకంటే దానికి నైటే కనపడతాయి. దాని ఐస్ ఆర్ డిజైన్ లైక్ దట్. మన ఐస్ డిజైన్ ఓన్లీ టు సీ ద లైట్, దెన్ యూ కెన్ గ్రాస్ప్ అనమాట. కానీ మనం నైట్ నిద్రపోం. నైట్ 7 hours నిద్రపోవడం ఇంపార్టెంట్. రెస్ట్. ఇంకేంటి రెస్ట్ చెప్పండి? ఇంకో రెస్ట్ ఉంది వర్డ్. నిద్రపోవటమే రెస్ట్ కాదు, ఇంకోటి రెస్ట్ ఉంది, చాలా ఇంపార్టెంట్ రెస్ట్. అది మనకు తెలియదు, చెయ్యం. ఏంటది? స్ట్రెస్. సైలెంట్ గా ఉండడం సార్. అది స్ట్రెస్ స్ట్రెస్. అదొకే, అది మైండ్లో వస్తుంది. వినండి, రెస్ట్ అంటే మన ఆర్గాన్స్ కూడా రెస్ట్ ఇవ్వటం. చూడండి, మనం ఏం చేస్తాం? పొద్దున్న లేసి కానీ పొద్దున్న 5ంటికి కాఫీ మొదలేసాం అంటే ఏంటి? నువ్వు మోటార్ స్టార్ట్ చేసాం. ఓకే, మీరు స్టార్ట్ చేశారు, 5ంటికి స్టార్ట్ చేశారు, 7ంటికి టిఫిన్ తిన్నారు, మళ్ళీ మధ్యాహ్నం 10-11 కాఫీ టీలు తాగారు, మధ్యాహ్నం భోజనం చేశారు, మళ్ళీ ఏం చేశారు? 3-4 గంటలు మళ్ళీ కాఫీ టీలు తాగారు, మళ్ళీ నైట్ 8 o'clock 9 o'clock తిన్నారు.
అంటే ఏంటి, మీ మిషన్ లోపల ఆర్గాన్స్ అన్ని మార్నింగ్ 5 o'clock నుండి నైట్ 10, మీరు తిన్నారు 9 o'clock తిన్నారనుకోండి, ఒక 2 hours అని పట్టుద్ది అది అరిగించుకోవడానికి. అంటే మార్నింగ్ 5 o'clock నుండి నైట్ 11 o'clock వరకు మీ ఆర్గాన్స్ అన్ని పనిచేస్తుంటాయి. అంటే అన్నీ పని, ఇప్పుడు గుండె ఉందనుకోండి, అది 24 hours పనిచేస్తుంది, ఆ లంగ్స్ అన్ని పనిచేస్తాయి. కానీ డైజెస్టివ్ సిస్టమ్ వచ్చేసి మనం అంత పని చేయించకూడదు. చెప్పాను కదా, ఇందాకేం చెప్పాను మీకు. ఇప్పుడు మీరు మిక్సీ ఉంది, రోజులో 10 సార్లు వేస్తున్నారు. ఒకళ్ళేమో ఒక పొద్దున వండుకున్నా మధ్యాహ్నం 2 సార్లు వేసుకుంటుంది ఒక ఆమె. మీరు 10 సార్లు వేస్తున్నారు, ఏమో చెప్పండి. అంటే అది మెకానిక్ అనుకోండి, మన హ్యూమన్ బాడీ అలా అవ్వదు. జస్ట్ ఫర్ ద ఎగ్జాంపుల్ సేక్ ఐమ్ టెలింగ్ యూ. సో రోజులో 6-7 సార్లు తినడం వల్ల ఏమవుతుంది, అది మనం డీటెయిల్గా చూద్దాం, మేబీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. మన బాడీలో ఏం జరుగుతుంది, అసలు మెకానిజం ఏంటి, మన బాడీ ఎలా పనిచేస్తుంది, అసలు ఏంటి కథ. చూడండి, మనం పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు మన బాడీ టెంపరేచర్ చూసారా 98.4 డిగ్రీ ఉంటుంది. అదే మీరు కుక్కర్లో ఫుడ్ వండారు, వండిన తర్వాత 1 hour తర్వాత చూడండి ఎలా ఉంటుంది, చల్లబడిపోయిందా లేదా. చనిపోయిన మనిషి వితిన్ మినిట్స్లో ఐస్లాగా అయిపోతాడు. అంటే ఏం జరుగుతుంది లోపల, లోపల మీకు మెటాబాలిజం అనమాట, అది యాక్టివిటీ, అది జరుగుతూ ఉంటుంది అనమాట. తర్వాత మీ బాడీ టెంపరేచర్ చూడండి 98.4 ఉంటుంది, మీ బ్రెత్ అన్నీ ఆటోమేటిక్ జరిగిపోతున్నాయి. సో ఈ రెస్ట్ ఇవ్వటం అంటే ఏంటి, మన డైజెస్టివ్ ఆర్గానికి రెస్ట్ ఇవ్వటం. చూడండి, మన బాడీ 2 పనులు చేస్తుంది, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది పాయింట్. ఏం పనులు చేస్తుంది చెప్పండి, మన బాడీ 2 పనులు మెయిన్. ఒకటేంటి, తిన్నది డైజెస్ట్ చేసుకోవటం, తర్వాత దాన్ని అబ్జర్వ్ చేసుకోవటం, దాన్ని బయటికి పంపించటం, ఎలిమినేట్ చేయటం. ఇంకో పని ఏంటి, అది ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటే రిపేర్ చేస్తుంటుంది, రీజువినేషన్. చూడండి, మీ కార్కి ఏమైనా గీత పడింది అనుకోండి, అది ఆటోమేటిక్ సెట్ అవుద్దా, అవ్వదు. అదే మీ చేతికి కోసుకుంది, ఏమవుద్ది, మీరు ఏం పొందడం అన్న అవసరం, ఒక 10 రోజులకి నార్మల్ అయిపోయిందా లేదా. అంటే యూ హ్యావ్ ఏ సెల్ఫ్ రిపేర్, రీజువినేషన్. చూడండి, డే అంతా మనం పని చేస్తాం, డే అంతా బీభత్సంగా బిజీగా ఉన్నాం, నైట్ ఒక 8 hours పడుకొని పొద్దున్న లేకపోతే మళ్ళీ ఎనర్జీ వస్తే రాదా. మనందరం ఏమనుకుంటాం అంటే ఫుడ్ వల్ల ఎనర్జీ వస్తుంది అనుకుంటారు. ఎస్, ఫుడ్ ఈజ్ ఏ బాడీ బిల్డింగ్ మెటీరియల్. చిన్న పిల్లోడు పుట్టినప్పుడు ఎంత ఉంటాడు చెప్పండి, వాడు ఒక అడుగున్నర ఉంటాడు. ఓ, వాడు వెయిట్ ఒక 3-4 కిలోలు ఉంటుంది, 3 కిలోలు వేసుకోండి. ఇప్పుడు వాడు ఒక 6 అడుగులు అయ్యాడు, 80 కిలోలు అయ్యాడు. ఎప్పుడు దాకా అవుతాడు, ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు దాకా వచ్చే వరకు పెరుగుతుంటాడు. ఆ తర్వాత 20 years తర్వాత గ్రోత్ ఆగిపోయింది, నో గ్రోత్. ఇంకా గ్రోత్ అంటే ఎట్లా, ఇట్లా సైడ్కి రౌండ్కి పెరుగుతాం. అంటే ఫుడ్ ఈజ్ ఎ బిల్డింగ్ మెటీరియల్. మనకి యాక్చువల్గా ఎనర్జీ ఎక్కడ నుండి వస్తుంది, మనకి ఐడియా ఉందా, మనకి శక్తి కానీ ఎనర్జీ ఎక్కడి నుండి వస్తుంది, ఫుడ్ వలన వస్తుందా. మన బాడీలో ఫ్యాట్ బట్టి వస్తుంది. వినండి. సో అంటే ఫుడ్ విషయం చెప్తున్నా, బేసిక్ అండర్స్టాండ్ దిస్ లాజిక్. ఫుడ్ ఈజ్ ఏ బిల్డింగ్ మెటీరియల్, అర్థమైందా. మనకి ఎనర్జీ రావడానికి బేసిక్గా ఫుడ్ డెఫినెట్లీ హెల్ప్స్. వాట్ యు రిక్వైర్ ఇస్ ద స్లీప్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదో ఫంక్షన్ ఉంది, మీ ఎవరిదో మ్యారేజ్లో మీరు బిజీగా ఉండిపోయారు, మీరే మొత్తం కార్యక్రమాలు మీరే చూసుకుంటారు. 2 days బాగా నిద్ర కూడా ఉండదు మీకు, మేము పడుకుంటే ఒక 1/2 hour అని పడుకుంటారేమో, అన్ని బీభత్సం పనులు చేస్తారు. పెళ్ళి అయిపోయింది, అందరు ఎవరికాళ్ళు వెళ్ళిపోయారు, ఏం చేస్తారు, అప్పుడు వచ్చి నేను చెప్తాను మీకు, రండి మేడం మీరు తాజ్లో మీకు బిర్యానీ తినిపిస్తారని వస్తారా, పోరా నేను పడుకుంటాం, అక్కడ పడితే అక్కడ పడుకుని నిద్రపోతాం. రిమెంబర్ ఫ్రెండ్స్, మనకి ఎనర్జీ వచ్చేది త్రూ స్లీప్. మన బాడీలో ఆర్ 7 ఎసెన్షియల్స్తో పాటు ఇంకోటి చెప్తాను మీకు, పంచమహాభూతాలు తెలుసా మీ అందరికీ, అది చూద్దాం, అది స్టడీ చేద్దాం సపరేట్. సో నెక్స్ట్ ఏంటి, రెస్ట్ అంటే నిద్రపోవటమే కాదు, 7 గంటలు నిద్రపోవటం ఇంపార్టెంట్. తర్వాత మన డైజెస్ట్ సిస్టమ్ కూడా ఇదవటం, చెప్పాను కదా 2 పనులు. ఒకటేంటి డైజెషను, అబ్జార్ప్షను, ఎలిమినేషన్. ఇంకోటి ఏంటి రీజువినేషన్, రిపేర్ వర్క్ ఎప్పుడు చేస్తారు చెప్పండి. ఇప్పుడు మీరు అందరూ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆఫీస్కి వెళ్తారు, రోజు 6 రోజులు ఆఫీస్కి వెళ్తారు. మార్నింగ్ 9 o'clock వెళ్తే ఆఫీస్కి నైట్ 6కి వస్తారు, అవునా. ఆ టైంలో మీకు ఏంటి ఆఫీస్ వర్క్ ఇంపార్టెంట్. ఇంట్లో క్లీనింగ్ పట్టించుకోరు. సండేస్ ఫ్రీ ఉన్నారు, ఆ రోజు ఏం చేస్తారు మీరు, ఇళ్ళన్నీ తుడుచుకోవటం ఏదో చేస్తారు. సపోజ్ మీకు ఆల్ ద 7 days వర్క్ పెట్టామనుకోండి, 8 hours డ్యూటీ, చెప్పండి ఎలా ఉంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాం. ఒక బాబు పుట్టాడు అనుకోండి, ఒక తల్లికి ఒక 3 months 4 months ఉంటుంది. ఆ తల్లి ప్రియారిటీ ఏంటి చెప్పండి. తల్లి ప్రియారిటీ పిల్లోని చూసుకోవటమా, లేదా చక్కగా మేకప్ వేసుకుని తిరుగుద్దా. బాబుని చూసుకోవటం. వాడు ఏడుస్తున్నాడు అనుకోండి, పని అన్ని మార్కొని పరిగెత్తుకెళ్ళి వాడికి పాలేస్తుంది. వాడు పడుకున్నప్పుడు ఏం పడుకుంటుంది, అర్థమైందా.
ఇవి ఎప్పుడు ఆ టైంలో ఆమె చూస్తారా ఇల్లంతా రెడీగా పెట్టుకొని ఇల్లంతా మేకప్ చేసుకొని మంచి డ్రెస్ వేసుకొని కూర్చోగలుగుతామా? లేదు. ఆ ప్రియారిటీ ఏంటి అప్పుడు? ప్రియారిటీ ఇస్ ద చైల్డ్. సేమ్ థింగ్ మనం బాడీలో ఫుడ్ పెట్టామనుకోండి, బాడీ మిగతా పనులన్నీ పక్కన పెట్టేస్తుంది, దాని వెనకబడుతుంది డైజెషన్. మనం ఏం చేస్తున్నాం, పొద్దున్న లేచి కానీ నైట్ వరకు ఈ ప్రోగ్రామ్ పెడతాం వల్ల బాడీ అంతా దీనిలో బిజీ ఉంది. నీకు క్లీనింగ్ రిపేర్ వర్క్ ఎప్పుడు జరుగుతుంది చెప్పండి? సపోజ్ మీకు 3 రోజులు లీవ్ ఇచ్చాం, ఏం చేస్తారు అప్పుడు చెప్పండి? ఇళ్ళల్లో దురుపుకుంటారు, కావాలంటే ఇంకా అన్నీ అన్నీ సెట్ చేసుకుంటారు లేదా? అలానే ఎప్పుడైతే మనం డైజెస్ట్ సిస్టమ్ రెస్ట్ ఇస్తామో అద్భుతంగా మీ బాడీ రికవర్ అవుద్ది. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ ఏంది? వీ కవర్డ్ ఎయిర్, వాటర్, ఫుడ్, ఎక్సర్సైజ్, ఎక్స్క్రీషన్, ఎక్సర్సైజ్. రెస్ట్. వీ కవర్డ్ 6. గుర్తుపెట్టుకోండి, 6 వచ్చేసి కామన్ అన్నమాట మనుషులకి, జంతువులకి. ఒక్కటే ఎక్స్ట్రా మన మనిషికి ఇచ్చాడంటే మైండ్ మేనేజ్మెంట్. మనకి దేవుడు ఒక మైండ్ ఇచ్చాడు. మన మైండ్ కనుక మనం సరిగ్గా మనం పెట్టుకోలేదు అనుకోండి, నానా రకాల హెల్త్ ఇష్యూస్ వస్తాయి. మైండ్ మేనేజ్మెంట్ అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. మీ రిమోట్ కంట్రోల్ మీ దగ్గర ఉందా, ఎవరి దగ్గర ఉంది? ఇప్పుడు ఎవరైనా వస్తారు, మిమ్మల్ని వచ్చి మీరు మంచిగా డ్రెస్ వేసుకున్నారు, మేము కాంప్లిమెంట్ చేస్తే మన ముఖం వెలిగిపోయింది, హ్యాపీ ఫీల్ అవుతాం. అదే వచ్చి వాడు మనల్ని క్రిటిసైజ్ చేశాడు, తిట్టి వెళ్ళిపోయాడు అనుకోండి, మనం అప్సెట్ అయిపోతాం. అవునా కదా? హలో హలో, వినపడిందా? కెన్ యూ హియర్ మీ? వాట్ హ్యాపెండ్? యూ కాంట్. ఓకే సార్ వస్తారు. యా, వాట్ ఐఎమ్ సేయింగ్, చెప్పండి. వాట్ ఈస్ ద పాయింట్ ఐఎమ్ టెల్లింగ్ యూ? మైండ్ ఎప్పుడైతే మేనేజ్మెంట్. ఎప్పుడైతే మనం ఒక 3-4 డేస్ రెస్ట్ ఇస్తామో, మీరు ఇంట్లో పని చేస్తున్నప్పుడు బాడీ కూడా అంతే. వెన్ యూ స్టాప్ గివింగ్ ఫుడ్, స్టాప్ గివింగ్ ఫుడ్ అంటే కాఫీ టీలు తాగడం కాదు. చెప్పాను కదా, నీళ్లు తప్పించి ఏది నోట్లో వేసుకున్నా అది ఫుడ్డే. ఈ విషయం మనకు తెలియదు. ఎవరన్నా వస్తారండి, తిరుపతికి వెళ్ళి వచ్చామండి అని మన ముందు ఒక డబ్బా పెడతారు, ఆ లడ్డు డబ్బా. ఏం చేస్తాం చెప్పండి అందరం? షుగర్ ఉందని నాకు అని చెప్పి వాడు చిన్న ముక్క తీసుకుంటాడు, షుగర్ లేనో లడ్డు లేపేస్తాడు. అవునా కదా? ఇదంటే ఒక్కరోజు చేసి రాదు, ఒక్కరోజు వల్ల ప్రాబ్లం రాదు. మనం ఈ కుంపు చేస్తున్నాం, ఈ కుంపు ఇయర్స్ తరబడి చేస్తున్నాం. ఇవాళ ఒకడు తిరుపతి వెళ్ళి వచ్చాడు, ఇంకోటి ఆడికి వస్తాడు, ఇంకోటి ఎవరు బర్త్డే అంటాడు, ఇంకో రోజు ఎవరు ఇంటికి వెళ్తే వాళ్ళు ఫోర్స్ చేస్తారు. నానా రకాలుగా మనందరం కూడా తెలిసి తెలియకుండా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈటింగ్ అనమాట. చూద్దాం, అదొక స్లైడ్ ఉంది మీకు చూపిస్తాను, మన బాడీలో ఎలా వర్క్ అవుతుంది. ఇందాక చెప్పాను కదా, అది మళ్ళీ డైవర్ట్ అయిపోయాం. మన బాడీ ఎలా పనిచేస్తుంది, ఏంటి దానికి కావాల్సింది, ఆ మెకానిజం ఏంటి. ఎందుకంటే నేను ఒక ఆటోమొబైల్ ఇంజనీర్ని, సో ఐ లుక్ ఎట్ ఇట్ ఇన్ దట్ ఫ్యాక్షన్ అనమాట, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఏంటి? మైండ్ మేనేజ్మెంట్. ఇందాక ఏం చెప్పాను? మైండ్ మేనేజ్మెంట్ అంటే మన మైండ్ మన కంట్రోల్లో ఉందా లేదా, మన రెస్పాన్సెస్ ఎలా ఉన్నాయి. ఎవరైనా వచ్చి మనకి కాంప్లిమెంట్ చేస్తేమో చెప్పండి, మన ముఖం వెలిగిపోయింది. అదే వచ్చి తిట్టి వెళ్ళిపోయాడు అనుకోండి, ఏమవుతాం? అప్సెట్ అవుతాం లేదా? హలో, అంటే అవును. ఏంటి? మీరు నథింగ్ బట్ తోలు బొమ్మ, ఎవరో ఆడిస్తారు మనల్ని. అంటే ఏంటి? మన రిమోట్ కంట్రోల్ ఎవరి దగ్గర ఉంది? చూడండి, మన ఇళ్లలో మీ టీవీకి ఒక రిమోట్ కంట్రోల్ ఉంది అనుకోండి, మీ కంట్రోల్ ఉంటుంది. మీరు ఏదో టీవీ చూస్తే అదే చూస్తారు. సపోజ్ 4 రిమోట్ కంట్రోల్ ఉన్నాయి. మీ అబ్బాయి వెనకుండి స్పోర్ట్స్ పెడతాడు, మేన అటుండి ఏదో ఇంకోటి పెట్టుకుంటాడు, మీ దగ్గర మీదేదో పెడుతుంటారు, అంత కుంపు కుంపు. సో యూ కీప్ యువర్ రిమోట్ కంట్రోల్ విత్. అంటే ఏంటి? మీరు ఎదుటి వాళ్ళ వల్ల బాధపడకుండా ఉండాలి. అదొక అదొక నేర్చుకోవాలి. మీరు అందరూ కూడా ఈషా ఇన్నర్ ఇంజనీరింగ్ అని ఒక ప్రోగ్రామ్ ఉంది, సద్గురు జగ్గి వాసుదేవ్ది. ఈషా కోయంబత్తూరులో వాళ్ళ ప్రోగ్రామ్ ఉంది, 2,000 రూపాయలు తెలుగులో. ఆ ప్రోగ్రాంలో 7 క్లాసులు ఉంటాయి. 7 క్లాసులు, అద్భుతమైన ప్రోగ్రామ్ అది. దాని ఇస్ ద ఇన్నర్ ఇంజనీరింగ్. మన బాడీని మనం లోపల అంటే హౌ డు వి రెస్పాండ్ అనమాట, బేసికలీ రెస్పాన్సెస్. ఇప్పుడు చూడండి, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. వానాకాలంలో అందరూ కంప్లైంట్ చేసేది చెప్పండి, వాన వస్తుంది, చెత్త చెత్తగా ఉంది, అసలు బయటికి వెళ్ళలేకపోతుంటాం. ఎండాకాలంలో ఏం చెప్తాం? చెమట పడిపోతుంది, ఏమి ఎండలు అంటాం. అవునా కదా? చలికాలంలో చలి అంటాం. అసలు లాజిక్ చెప్పండి, వానాకాలంలో వాన పడకుండా ఎండ వస్తుందా? మన ప్రాబ్లం ఏంటంటే వీ డోంట్ యాక్సెప్ట్ వాట్ ఇట్ ఈస్ దేర్. మనం ఏదో కోరుకుంటాం. ఎండాకాలంలో ఎండే వస్తుంది, వానాకాలంలో వానే పడుతుంది, చలికాలంలో చల్లగా ఉంటుంది. అది మనం యాక్సెప్ట్ చెయ్యం. ఎండాకాలంలో మనకు వాన కావాలా, వానాకాలంలో ఎండకుండా. అవునా కదా? హలో,
Yes, sir. సో దిస్ మైండ్ మేనేజ్మెంట్ అనేది ఒకటి అనమాట. ఎప్పుడైతే మనం మైండ్ మేనేజ్ చేసుకోలేమో దానివల్ల లాట్ ఆఫ్ సైకోసోమాటిక్ డిసీజ్ వస్తాయి. సో ఇప్పుడు మనకి చూసాం 7 ఎసెన్షియల్ చూసాం కదా. మనకి కాఫీ చేయడానికి ఏం చెప్పాము? కాఫీ పౌడర్, పాలు, తర్వాత షుగర్. Sure. ఇది ఏది ఎంత వేయాలి తెలవాలి కదా, అప్పుడే కదా వేసేది. ఇప్పుడు ఒక గ్లాస్ పాలల్లో ఒక గ్లాసు పంచదార వేస్తే ఏమవుద్ది? కుంపు అయిపోయింది. కనుక ఇప్పుడు చూద్దాం నీళ్ళు ఎన్ని తాగాలి, తర్వాత నెక్స్ట్ ఏంటి, టాయిలెట్ ఎన్నిసార్లు వెళ్ళాలి, ఎంతసేపు వాకింగ్ చేయాలి, ఎంతసేపు మనం ఎన్నిసార్లు తినాలి, ఏ ఫుడ్ తినాలి, ఏ తినకూడదు, స్ట్రెస్ ఎలా మేనేజ్ చేసుకోవడానికి చూద్దాం. ఓకే, చూడండి మనకు కావాల్సింది అందరూ రాసుకోండి. నెంబర్ 1, ఇప్పుడు మనందరం ఏం చేస్తున్నాం? వీఆర్ గోయింగ్ టు లెర్న్ వాట్ ఆర్ ద ఐటమ్స్ రిక్వైర్డ్. ఇప్పుడు నాకు పప్పుచారు చేయడం రాదండి, మా అమ్మని అడిగాను చెప్పిద్దాం, చెప్పి ఈ ఐటమ్ వేసుకోవాలరా అని చెప్పింది, రాసుకున్నా. తర్వాత దీన్ని ఎంతమందికి చేస్తున్నా? 4 చేస్తున్నారు. వెరీ గుడ్. పప్పు ఒక గ్లాస్ వేసుకో, ఉప్పు ఒక గ్లాస్ చెప్పదామె, ఒక స్పూను 2 స్పూన్లు చెప్తుంది, అలా మనం రాసుకోవాలి. వాటర్ 4 లీటర్స్ తాగాలి. మీరు 4 లీటర్స్ తాగట్లేదు, 2 తాగుతారు, 2.5 తాగుతారంటే ఇట్ వోంట్ బి హెల్ప్ఫుల్. రెండోది ఏంటి? వాటర్ 2 సార్లు మల విసర్జనకు వెళ్ళాలి, డైలీ 2 సార్లు వెళ్ళాలి. మాకు ఒకసారి అవడమే కష్టం అనుకున్నారు, దానికి ఎనిమా కిట్టు అది నేర్చుకోవాలి, ఎలా ప్రోసెస్ అని తెలుసుకోవాలి. చూడండి టాయిలెట్ అనేది మనం పిలిచినప్పుడు రావాలా, అది వస్తే మనం పరిగెత్తాలా? చెప్పండి. ఇట్ షుడ్ బి ఇన్ యువర్ కంట్రోల్, రైట్? సో చాలా మంది ఏంటంటే పొద్దున్న టాయిలెట్ వెళ్ళరు, ఏదో ఆఫీస్కి వెళ్తారు, అక్కడ టాయిలెట్ వస్తుంది, బిజీ మీటింగ్ ఉంటారు, కుదరదు. సార్ అక్కడ ఓపిక అది కంట్రోల్ చేసుకుని వస్తారు, ఇంకా అది పోదు, ఆ రోజు రాదు వాళ్ళకి. కనుక 2 సార్లు మల విసర్జన అది ఇంపార్టెంట్. 1 అవర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్. మీరు చెప్పొచ్చు, మా ఇంట్లో చిన్నపిల్ల ఉంది, మాకు ఆఫీస్ పని ఉంది, మాకు కుదరలేదు మీ ఇష్టం. ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీ అందరికీ, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అండి. ఓకే, లెట్ మీ ఫినిష్ దిస్. సో వాటర్ 4 లీటర్స్, 2 సార్లు మల విసర్జనకు వెళ్ళాలి, తర్వాత 7 గంటలు కంపల్సరీగా రాత్రి పడుకోవాలి. 10 PM to 5 AM నాన్ నెగోషియబుల్. మీరు అబ్జర్వ్ చేయండి, నైట్ డ్యూటీ చేసే వాళ్ళందరికీ హెల్త్ ప్రాబ్లమ్లు వస్తాయి, అవునా కదా? చూడండి ఎవడైనా నైట్ డ్యూటీ చేసే వాళ్ళందరికీ 99% హెల్త్ ప్రాబ్లం ఉంటాయి. కారణం ఏంటి? దే ఆర్ గోయింగ్ అగెయిన్స్ ద నేచర్. అందరికి అదే చెప్తే, ఎవరికైనా నైట్ డ్యూటీలు ఉందిరా బాబు అంటే, కుదిరితే జాబ్ వదిలేయి, కుదరలేదా నువ్వు ఇంకా అలర్ట్గా ఉండాలా. ఇప్పుడు మీరు అందరు ముళ్ళ మీద నడుస్తున్నారు అనుకోండి, చెప్పులు వేసుకోవాలా లేదా? అలానే ఇది కూడా అనమాట. ఇఫ్ యు ఆర్ డూయింగ్ నైట్ డ్యూటీ యూ హ్యావ్ టు బి మోర్ కేర్ఫుల్. ఓకే, తర్వాత 7 hours నిద్రపోవటం. స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇది వెరీ డైసీ సబ్జెక్ట్, డిఫికల్ట్ టు సే. ఇప్పుడు ఎవరి స్ట్రెస్ వాళ్ళకే తెలుసు. స్ట్రెస్లు అనేది జనరల్గా 3 రకాలుగా వస్తాయి, 3-4 రకాలు. ఒకటేంటి, మన హెల్త్ బాగలేదు, దానివల్ల స్ట్రెస్ వస్తుంది. రెండోది ఏంటి, ఫైనాన్షియల్, డబ్బులు లేవు, ఈ నెల మనం అద్దెట్టు కట్టుకోవాలి, అనేది పిల్లల ఫీజు కట్టుకోవాలి, అదొక స్ట్రెస్, చెప్పలేము, మన కష్టం అది. ఇంకోటి ఏంటి, ఇంకో స్ట్రెస్ ఏంటి, రిలేషన్షిప్స్, 3 పిల్లలు గొడవలు కానీ, అత్తమామతో గొడవలు కానీ, ఏదో గొడవ, ఎవరితో గొడవలు కానీ, అదొక స్ట్రెస్, అవునా? సో కనుక్కోండి మీరు ఏ స్ట్రెస్ ఉంది, రిలేషన్షిప్ స్ట్రెస్సా, ఫైనాన్షియల్ స్ట్రెస్సా, హెల్తీ స్ట్రెస్సా. ఆ తర్వాత ఇంకేంటి, ఇదే మన మైండ్ మేనేజ్మెంట్ చేసుకోకపోవడం. ఎవరో ఒక మాట అని వెళ్ళిపోయారు, ఎప్పుడో అన్నారు, 10 ఏళ్ల క్రితం అన్నారు, ఇంకా మనల్ని బాధిస్తుంటారు. కనుక దీని నుండి బయటపడాలన్నమాట, స్ట్రెస్ మేనేజ్మెంట్. తర్వాత ఫుడ్, నెక్స్ట్ ఫుడ్ ఏం తినకూడదు అందరికి తెలుసు కదా. ఏం తినకూడదు చెప్తారా? ఎవరు చెప్తారు? అందరికి తెలుసు. షుగర్ తినకూడదు, బేకరీ ఐటమ్స్ తినకూడదు, కేక్స్ తినకూడదు, ఐస్ క్రీమ్ తినకూడదు, కూల్ డ్రింక్స్ తాగకూడదు. తర్వాత రిఫైన్డ్ ఆయిల్ మంచిది కాదు, బేకరీ ఐటమ్స్ మంచిది కాదు, అన్నీ తెలుసు కదా. తెలిసినా ఎందుకు చేస్తాను చెప్పండి? హలో, ఎందుకంటే ఎందుకు? ఎందుకంటే తెలిసిన ఎందుకు చేస్తామంటే ఏం అవ్వదు మన బాడీకి. ఇంకొక ఎగ్జాంపుల్ ద్వారా మీకు మేక్ దిస్ పాయింట్ వెరీ క్లియర్ టు యూ ఫ్రెండ్స్. మీరు మీ ఇంటికి మీరు అద్భుతంగా పప్పుచారు చేస్తారు. ఐమ్ గివింగ్ పప్పుచారు ఎగ్జాంపుల్ ఓన్లీ టు మేక్ యూ అండర్స్టాండ్, అంతేగాని ఏం కాదు. చాలా మంది అంటారు ఈయన పప్పుచారు గడే వినండి. ఆ, మీరు బాగా అద్భుతంగా పప్పుచారు చేస్తారు, మీ ఇంటికి 4 గెస్ట్లు వస్తున్నారు, ఆ రోజు మీ ఇంట్లో పప్పుచారు తింటారు. ఆ రోజు మీరు అడావుడు చేస్తున్నారు, చేసే టైంలో ఏమైందంటే ఉప్పు డబ్బా రెగ్యులర్గా పెట్టేదారు కనపడలా, ఎతికారు కనపడలా. ఏం చేస్తారు చెప్పండి? ఆ రోజు పర్లేదు నేను ఉప్పు వేయకుండా ఉంటారా? హలో, లేదు, ఏం చేస్తారు? మళ్ళా లేదండి, షాప్కి వెళ్ళైనా తీసుకొచ్చేస్తాం కదా. లేదా పక్కింట్లో అడుక్కొస్తాం, ఎక్కడ కొనుక్కొని వస్తాం, చేయకుండా. ఎందుకని? ఉప్పు వేయకపోతే ఆ రోజు పప్పుచారు ఎవరు తినరు, మళ్ళీ తిడతారు. కానీ చూడండి బాడీ ఉమ్. ఎక్సర్సైజ్ చేయదు, ఏం అవ్వదు. చెత్త ఫుడ్ తినండి, ఏం అవ్వదు. నిద్రపోకండి, ఏం అవ్వదు. ఆ? మీరు మీ ఇష్టం కుంపు చేసుకోండి, ఏం అవ్వదు.
సపోజ్ రేపు ఏదో దేవుడు వరం వలన పప్పుచారు ఉప్పు లేకుండానే టేస్ట్ వస్తుంది అనుకోండి, ఎవడన్నా ఉప్పు వేస్తాడు చెప్పండి? ఉప్పు లేకుండానే టేస్ట్ వస్తుంది ఫర్ సమ్ రీజన్. వేస్తారా ఉప్పు? హలో, ఎయిర్ ఎయిర్ అదే వినండి, ఎందుకంటే అక్కడ రిజల్ట్స్ ఆర్ ఇన్స్టాంటేనియస్, ఇక్కడ రిజల్ట్స్ ఆర్ నాట్ ఇన్స్టాంటేనియస్. ఇట్ విల్ టేక్ టైం, మేబీ 1 year, 2 years, 3 years. మీరు ఎక్సర్సైజే చేయట్లేదు ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ విల్ క్యాచ్ అప్ విత్ యూ. మీరు మంచిగా నీళ్లు తాగట్లేదు, ఇప్పుడేమవ్వదు, ఈరోజు ఏమవ్వదు. ఈరోజు ఏమవ్వట్లేదు, కానీ నేను కనుక దేవుడిని అయితే ఒక సింపుల్ ఎక్సర్సైజ్ పెడతా, వాడు ఆ రోజు ఎక్సర్సైజ్ చేయలేదు అనుకోండి, 2 రోజు వాడు మంచం మీదే ఉంటాడు. ఈ కాంట్ ఈవెన్ గెటప్ ఆల్సో. మళ్ళీ నెక్స్ట్ రోజు వాడికి బుద్ధి వచ్చి నెక్స్ట్ రోజు నడిచాడా, ఓకే, మళ్ళీ రాదా 3వ రోజు మళ్ళీ వాడిని బెడ్ మీద. ఇలా జరగదు. అందుకే మనం చాలా చెప్పాను కదా, దేవుడు మిగతా జంతువులు చూడండి అన్ని అద్భుతంగా చేసుకెళ్ళిపోతాయి. మనిషికి జంతువుకి ఏంటి డిఫరెన్స్ అంటే, మనిషి వచ్చేసి ఈజ్ నాట్ ఎ లివింగ్ బీయింగ్, ఈజ్ ఎ థింకింగ్ బీయింగ్. మనిషిలో ఎప్పుడు మనం ఎక్కడో పాస్ట్లో ఉంటాం, ఫ్యూచర్లో ఉంటాం. ఈ స్టేజ్లో మనం ఎప్పుడు ఉండం. వీఆర్ ఆల్వేస్ ఐదర్ ఇన్ ద పాస్ట్. మీరు ఆలోచించండి ఒకసారి, టక్కన అదేదో అయిపోయింది, ఇదేదో జరుగుద్ది అంటాం, కానీ ఈ ప్రజెంట్ మూమెంట్లో ఉండం మనం. ఓకే, సో నెక్స్ట్ ఈజ్ ఫుడ్. మీరు అన్ని ఏం అవాయిడ్ చేయాలో తెలుసు, అందరికీ తెలుసు. ఇప్పుడు ఏ ఫుడ్ తినాలి, అందరు క్వశ్చన్స్ ఏంటి చెప్పండి, అందరికి వచ్చే క్వశ్చన్స్ ఏంటి? డైట్. ఎవరన్నా అడిగినా వెయిట్ తగ్గాలంటే డైట్ ప్లాన్. సార్ డైట్ ప్లాన్ ఏంటి సార్ అంటారు. డైట్లో ఏంటి బేసిక్గా, వెయిట్ తగ్గాలంటే ఏం చేయాలి చెప్పండి? డైట్ ప్లాన్ తగ్గించి తింటాం, అంటే చాలా మంది ఏమంటారు తగ్గించి తింటాం, క్యాలరీ తగ్గించమంటారు. లేదా ఫుడ్లో నైట్ వచ్చేసి మీరు 2 కీర దోసకాయలు, క్యారెట్ తినండి అంటారు. ఇవన్నీ అయ్యే పనులు కావు. మిల్లెట్స్ తినాలి. ఇంకేం చెప్తారు? వెయిట్ తగ్గడానికి ఎక్సర్సైజ్ చేయండి అంటారు. ఓకే, సిరిధాన్యాలు తినమని చెప్తారు. ఇప్పుడు మీరు కంకణం కట్టుకున్నారు, మీరు ఎక్సర్సైజ్ డైలీ 1 hour చేస్తున్నారు, నైట్ తింటాం మానేశారు, లేదా ఒక క్యారెట్ ముక్క, ఒక చిన్న దోసకాయ తింటారు, వెరీ గుడ్, తగ్గుతారు వెయిట్. ఒక నెలలో అలా కష్టం మీద తగ్గుతారు, ఒక వ్రతం లాగా. అది కంటిన్యూ చేయగలమా? చేయలేము, ఆపేస్తాం. ఇప్పుడు మనం చెప్పే ప్రాసెస్లో చూడండి, ఏ ఫుడ్ తినాలి, వెజ్ తినాలా, నాన్ వెజ్ తినాలా, ఆ ఫుడ్ గుడ్డా, ఈ ఫుడ్ గుడ్డా, అవన్నీ పక్కన పెట్టేయండి. ఫుడ్, టైప్ ఆఫ్ ఫుడ్. ఇప్పుడు ఏం చెప్తారు, వీరమాచినేని గారు ఏం చెప్తారు, ఆయన బాగా నాన్ వెజ్ తినమంటాడు. మంత్రి గారు ఏం చెప్తారు, దాని జోలికి వెళ్ళొద్దు అంటాడు ఆయన. చూడండి, వీరమాచినేని దగ్గర కూడా అద్భుతంగా రిజల్ట్స్ వచ్చినాయి, మంత్రి గారి దగ్గర కూడా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినాయి. మళ్ళీ కొంతమంది వీరమాచినేని పడి బ్యాండ్ వేసుకునే వాళ్ళు ఉన్నారు, మంత్రి గారిని ఫాలో అయ్యి బ్యాండ్ పడిన వాళ్ళు ఉన్నారు. అంటే ఏంటి? ఎవ్రీ హ్యూమన్ ఈజ్ యునిక్. ఒక్కొక్కరు మీరు కోహినూర్ లాగా అనమాట. మీకు నాకు పడింది ఒక పక్కలకు పడదు, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీ డ్రెస్ ఎవరికైనా వేస్తే సరిపోయిద్దా? నో. సో సేమ్ వే ఫుడ్, టైప్ ఆఫ్ ఫుడ్, ఏ ఫుడ్ తినాలి. తర్వాత నెక్స్ట్ ఏంటి? క్వాంటిటీ. ఎవరు మ్యూట్ చేసుకోవాలి. క్వాంటిటీ ఎంత తినాలి? అందరూ ఏం చెప్తారు? హలో, ఎవరు మ్యూట్ చేసుకోవాలి సార్? హూస్ దాట్? మేడం చూడండి, మ్యూట్ చేయండి అండి. ఇదేదో ఆడతా పాడితేనే రామాయణం కాదండి. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. చేశాను సార్. వినండి, చేశాను సార్, మీరు చేశాను. మీరు టీవీలో పప్పుచారు ఎలా చేయాలో చూస్తారు, ఏదో ఒక ఐటమ్ వినలా, అందులో కారం వేయాలనే డైలాగ్ మీరు వినలా, చేస్తే ఏమవుద్ది? కుంపవుద్ది. అలానే ఈ సబ్జెక్ట్ కూడా యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్ థరోలీ. ఆల్రైట్, సో నెక్స్ట్ ఏంటి? ఫ్లో, మిస్ ద ఫ్లో. ఓకే, ఫ్లో పోయింది. నేను ఇట్స్ ఓకే. వాట్ ఈస్ ద పాయింట్ ఐఎమ్ టెల్లింగ్ యూ? ఎంత క్వాంటిటీ తినాలి, క్వాంటిటీ ఏం ఎంత ఫుడ్ తినాలి? తినాలి? అందరూ ఏం చెప్తారు? క్యాలరీస్ చెప్తారు. జెంట్స్ 2000 క్యాలరీస్, లేడీస్ 1800 క్యాలరీస్. మీరు వెయిట్ తగ్గాలనుకుంటున్నారా, మీరు ఒక 1200 క్యాలరీ రాని అంటారు. ఇవన్నీ పక్కన పెట్టేయండి. థర్డ్ పాయింట్ ఏంటి? టైమింగ్. చాలా మంది ఏం చెప్తారు, లేచిన వెంటనే 1 hourలో బ్రేక్ఫాస్ట్ తినాలి, అదే ఏదో అయిపోయేట్టు. మళ్ళీ నైట్ డిన్నర్ వచ్చేసి సూర్యాస్తమయంలోపు తినమంటారు. మంచిది, అవన్నీ పిహెచ్డీలు. విల్ నాట్ గో ఇన్ టు దాట్, విల్ లుక్ ఎట్ ద బేసిక్స్. ఏ ఫుడ్ తినాలి, ఎంత తినాలి, ఎప్పుడు తినాలి అనేది మీ ఇష్టం. ఇదే కదా, దెర్ ఇస్ నో డైట్ ప్లాన్ ఇన్ మై అప్రోచ్. ఏ ఫుడ్ తినాలి, ఎంత తినాలి, కొన్ని రూల్స్ ఉన్నాయి అన్నమాట. సింపుల్ రూల్స్, విల్ లుక్ అట్ ఇట్ వెరీ క్విక్లీ. ఇప్పుడు ఏం అర్థం చేసుకున్నాం మనం? రోజు 4 లీటర్ నీళ్ళు తాగటం, 2 సార్లు మల విసర్జనకు వెళ్తాం, 1 hour వాకింగ్ చేయటం, 7 గంటలు నిద్రపోవటం, స్ట్రెస్ లేకుండా ఉండటం, వీలైనంత వరకు 100% ఈ ప్రాసెస్ ఫుడ్స్ ఆపేయటం లేదా తగ్గించటం, రోజులో 2 సార్లే తినాలి. చూడండి, చాలా ఇంపార్టెంట్. 2 సార్లు ఎప్పుడు తినాలి, ఏ టైంలో తినాలి, మీ ఇష్టం, మీకు ఎప్పుడు ఆకలేస్తుంది. నా గ్రూప్లో ఒక ఆమె టీచర్, ఆమె స్కూల్కి వెళ్తాము 8:30కి తినుద్ది, మళ్ళీ ఇంటికి వచ్చాక 6 గంటలకు తినుద్ది. ఇంకో ఆయన బ్యాంక్ మేనేజరు, ఆయన వెళ్ళి 1:30కి మధ్యాహ్నం భోజనం చేస్తాడు, ఆఫీస్ వచ్చాక ఇంటికి 9 o'clock తింటాడు. ఇద్దరు 10 కిలోలు తగ్గారు. వెయిట్ తగ్గడమే మెయిన్ కాదు, హెల్త్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది మనం చూద్దాం, నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. సో మనం చూసింది ఏంటి, ఇది అర్థమైంది కదా లాజిక్. ఇప్పుడు అది ఎలా ప్రాసెస్, ఇప్పుడు ఎన్ని ఐటమ్స్ చెప్పాం,
సేమ్ ఎగ్జాంపుల్, బ్యాక్ టు ద సేమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ సాంబార్. మా అమ్మ చెప్పింది, అన్ని లిస్ట్ ఇచ్చింది, అన్ని పప్పు ఉప్పు ఫలానా డిమాకాన్ని క్వాంటిటీస్ చెప్పింది. అవన్నీ తీసుకెళ్ళి ఓ సెట్లో వేసి నీళ్లు పోసి పొయ్యి మీద పెడితే పప్పుచారు అవుతాయా? దెర్ ఇస్ ఎ ప్రాసెస్, దెర్ ఇస్ ఎ మెథడాలజీ అండ్ దెర్ ఇస్ ఎ స్కిల్. ఇది ఒక స్కిల్. సేమ్ ఐటమ్స్ ఇద్దరికి ఇచ్చామనుకోండి, వాళ్ళు చేస్తే టేస్ట్ డిఫరెన్స్ వస్తుందా రాదా? హలో, సేమ్ ఐటమ్స్ డిట్టో క్వాంటిటీ వీళ్ళకి ఇచ్చాం వాళ్ళకి ఇచ్చాం, ఏమవుద్ది? ఎవరి ప్రాసెస్ వాళ్ళు చేస్తారు కాబట్టి డిఫరెంట్ ఉంటుంది. డిఫరెన్స్ వస్తుంది. ఎవరికైతే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుందో దానిలో నిష్ణాతులో, వాళ్ళు చేసిన పప్పుచారు అద్భుతంగా ఉంటుంది. సేమ్ ఐటమ్స్ నాకు ఇచ్చారనుకోండి, నేను చేశాను అనుకోండి, ఏదో పర్వాలా ఒక రకంగా వస్తుంది. సో ఇది ఇస్ సార్ స్కిల్ ఫ్రెండ్. లెట్స్ సార్ నౌ ఇంకా లుక్ మన అట్ ద దగ్గర స్కిల్. 10 మినిట్స్ ఉంది సార్. సార్ ఇంకా మన దగ్గర 10 మినిట్స్ ఉంది. ఓకే, ఐ థింక్ విల్ ఫినిష్ ఇట్ క్విక్లీ. ఫైన్. ఓకే సార్. నౌ వి విల్ సీ ఫ్రెండ్స్. ఏం చేయాలి ఇప్పుడు? మనం చెప్పినట్లు వినండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్, పే అటెన్షన్. పొద్దున్నే వీలైనంత వరకు సూర్యాస్తమయం, సూర్యోదయం ముందు లేవండి, బిఫోర్ 6 o'clock. లేచిన వెంటనే 1 లీటర్ నీళ్లు తాగండి. మనసు పొట్ట మీద పెట్టుకోండి, టాయిలెట్ వెళ్తారు. చాలా ఇంపార్టెంట్. నీళ్లు తాగి టాయిలెట్ వెళ్ళకుండా వాకింగ్కి వెళ్ళొద్దు, ఏ పని చేయొద్దు. నేను అందరికి చెప్తా, నీళ్లు తాగాక, నీళ్లు తాగారు టాయిలెట్ వెళ్ళాలంటే మనసుతో ఇంట్లో అటు ఇటు తిరగండి ఒక 5 నిమిషాలు. ఆ టైంలో ఫోన్లు మాట్లాడుతూ మీ ఆయనతో మాట్లాడుతూ చేయమాకండి. ఆ టైంలో బెల్లు మోగింది, మీరు క్యూ హోల్ నుండి చూశారు, బయట దేవుడే నిలబడి ఉన్నాడు మీతో మాట్లాడతాను. ఫర్గెట్ అబౌట్ హిమ్, ఫోకస్ ఆన్ యువర్ స్టమక్, గో టు ద ఫస్ట్ బౌల్ మూమెంట్. ఆ తర్వాత ఏం చేయాలి? 1 hour వాకింగ్కి వెళ్ళండి. వచ్చాక 5-10 నిమిషాలు రెస్ట్ తీసుకోండి. ఎవరికైతే వాకింగ్ కుదరదో ఇంట్లో పనులు చేసుకోండి, మీ ఇష్టం. 1 hour 1.5 hour పనులు అయ్యాక మళ్ళీ ఇంకొకసారి 1 లీటర్ నీళ్లు తాగండి. మళ్ళీ మనసు పొట్ట మీద పెట్టుకోండి. యూ విల్ బి సర్ప్రైజ్, యూ విల్ గో టు ద సెకండ్ బౌల్ మూమెంట్. తెలుసా, 2 సార్లు మల వేసే అవకాశం ఉంది. అమెరికాలోనంట ఈ బాగా ఓవర్ వెయిట్ ఉన్నోళ్ళు యాక్సిడెంట్ చచ్చిపోతే వాళ్ళని అటాప్సీ చేస్తారు. పోస్ట్ మార్టం చేస్తే వాళ్ళ లార్జ్ ఇంటెస్టైన్లో ఒక 4-5 కిలోలు మలం తెలియదంట. అంటే ఏంటి, అంత క్వాంటిటీ పెట్టుకొని తిరుగుతున్నారు వాళ్ళు. ఎప్పుడైతే వేస్ట్ మెటీరియల్ మన బాడీలో ఉంటుందో దట్ విల్ కాజ్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్. అమెరికాలో వాళ్ళ గైడ్ లైన్స్ ఏంటో తెలుసా? వారంలోనంట 3 సార్లు టాయిలెట్ వెళ్తే పర్వాలేదంట. విన్నారా? వాళ్ళ అమెరికాలో వాళ్ళ 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 అఫీషియల్ గైడ్ లైన్స్, కానీ 6 సార్లు తినమన్నమాట కన్ఫామ్గా చెప్తారు. చూడండి, మన పొట్ట నోటి దగ్గర నుండి మలద్వారం వరకు ఒక ట్యూబే, అంతే, ఒక ట్యూబ్లా. మనం 6 సార్లు కుక్కుతున్నాం. ఓకే, రోజు 6 సార్లు కుక్కుతున్నాం, కానీ టాయిలెట్ ఒకసారి వెళ్తున్నాం. బ్యాలెన్స్ ఎక్కడ ఉంటుంది? హలో, మీ అంతా లార్జ్ ఇంటెస్టైన్లోనే ఉంటుంది. ఎప్పుడైతే మీరు రోజులో 2 సార్లే తింటారో, 2 సార్లు మల విసర్జనకి వెళ్తారో, 4 లీటర్ నీళ్లు తాగుతారో, 1 hour ఎక్సర్సైజ్ చేస్తారో, చక్కగా మీరు స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకుంటారో, అద్భుతంగా మీరు విత్ ఇన్ 2-3 monthsలో ఇంప్రూవ్ అవుతారు. 1 weekలో కల్లా మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఓకే, విల్ గో క్విక్లీ. మీరు అందరూ ఇవన్నీ ఉన్నాయి, నా వీడియోలు వినండి, చాలా డీటెయిల్గా ఉన్నాయి క్లాసులు, వినండి. ఇప్పుడు వీఆర్ గోయింగ్ క్విక్లీ. తర్వాత ఏం చేయాలి? ఇంటాక్సికెంట్స్, ఆల్కహాల్, ముందు మోకలు అంటే ఆపేసేయాలి, కాఫీ టీలు ఆపేసేయాలి. కనపడుతుందా? కెన్ యూ సీ ద స్లైడ్? హలో, ఎస్ సార్. Yes, sir. ఓకే. తర్వాత ఏం చేయాలి? మనం షుగరు, ప్యాకేజ్ ఫుడ్స్ అన్ని ఆపేయాల. రైట్ వే ఆఫ్ డ్రింకింగ్ 4 లీటర్ వాటర్. కరెక్ట్ ప్రాసెస్ ఏంటి తెలుసా? నీళ్లు, అన్నం ఒకేసారి మన పొట్టలో వేయకూడదు. అంటే ఏంటి? ఒకవేళ నీళ్లు తాగితే ఒక 20 నిమిషాల వరకు తినకూడదు, తినేటప్పుడు తాగకూడదు, తిన్నాక 2 గంటలు ఆగాలి. కానీ కొంచెం కష్టమైనప్పుడు ఏం చేయాలి? 1 గుక్క 2 గుక్కలు తాగొచ్చు, అంతేగాని గ్లాసులు లేపేయకూడదు. ఇది చాలా చేసి అందరు మిస్టేక్. మళ్ళీ చెప్తా వినండి, నీళ్లు తాగితే మనందరం ఎవరు ఇంటికి వెళ్ళామనుకో నీళ్ళు ఇస్తారు, వెంటనే తింటాను కూర్చోకూడదు, అట్లీస్ట్ 20 minutes ఆగాల. ఇది డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం మేబీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్లో. కానీ ఈ ప్రాసెస్ గుర్తుపెట్టుకోండి, నీళ్ళు తాగితే తినకూడదు, తినేటప్పుడు తాగకూడదు, తిన్నాక 2 గంటలు ఆగాల. మధ్యలో గొంతు పట్టుకుంది, కొంచెం డిస్కంఫర్ట్ ఉంది, 1 గుక్క 2 గుక్కలు తాగండి. ఎప్పుడైతే మీరు ఫస్ట్ టైం 1 లీటర్ నీళ్ళు తాగి టాయిలెట్ వెళ్ళి 1 hour వాక్ చేసి మళ్ళీ గ్యాప్ ఇచ్చి ఒక 5-10 నిమిషాలు మళ్ళీ రెండోసారి తాగారో, మీకు అంతగా అన్నం తినేటప్పుడు దాహం వేయదు. తర్వాత ఏం చేయాలి చూడండి, 2 సార్లు తినండి. మీకు ఆకలి వేసినప్పుడు మీ ఇష్టం, ఏం తింటారు అనేది మీ ఇష్టం, ఎంత తింటారు అనేది మీ ఇష్టం, ఎప్పుడు తింటారు అనేది మీ ఇష్టం. ఓన్లీ థింగ్ ఈజ్ వైట్ రైస్ ఆపేయండి, రిఫైన్డ్ ఆయిల్ ఆపేయండి, తర్వాత టాటా వైట్ సాల్ట్ ఆపేయండి. చక్కగా నెయ్యి వేసుకోండి, చక్కగా మంచిగా ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వాడుకోండి. తర్వాత ఏం చేయాలి చూడండి, నథింగ్ ఇన్ బిట్వీన్ 2 meals ఎక్సెప్ట్ వాటర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పద్మజ గారు, మీ ఇష్టదైవం ఎవరు?
వెంకటేశ్వర స్వామి సార్. వెంకటేశ్వర స్వామి వచ్చి పద్మజ నువ్వు అద్భుతంగా క్లాస్ అటెండ్ అవుతున్నావు, ఇంప్రూవ్ అవుతున్నావు అని ప్రసాదం పెట్టాడు అనుకోండి, ఏం చేయాలి? వెంటనే కళ్ళకద్దుకొని నోట్ వేసుకోమాకండి, పెట్టుకోండి, భోజనంతో పాటు తినండి. అవునా? ఒకవేళ భోజనానికి ముందు వచ్చాడు, ఆయన ఆయనకి థ్యాంక్స్ చెప్పి చేతిలో పెట్టుకోండి. మనందరం అలవాటు ఏంటి చెప్పండి? నోట్లు వేసుకుంటాం లేదా ఇన్నాళ్ళు? తినేస్తాం సార్. ఈ చిన్న తినొద్దంటలా, మిమ్మల్ని యాక్సెప్ట్ చేయండి, కీప్ ఇట్ విత్ యూ, దట్స్ ఆల్. సింపుల్ టెక్నిక్, యూ ఫాలో దిస్. ఓకే, తర్వాత ఏం చేయాలి? 2 లీటర్ల వాళ్ళు ఏం చేయాలి? భోజనం అయినటువంటి 2 hours తర్వాత నుండి మళ్ళీ రెండోసారి భోజనం అయ్యే 1/2 hour లోపు వరకు అప్పుడో గ్లాసు చెప్పిన 2 లీటర్లు తాగండి. ఆల్వేస్ నీళ్లు బాటిల్ పెట్టుకోండి, అప్పుడు మీకు ఐడియా ఉంటుంది, లెక్క పత్రం ఉంటుంది. లేదా ఏం తెలియదు, చాలా తాగుతూ ఉంటారు అందరూ. ఎన్ని తాగుతున్నావు అంటే 10 గ్లాసులు తాగుతూ ఉంటాడు. వాడు తాగే గ్లాసు టీ గ్లాసా పెద్ద గ్లాస్ ఎవరికి తెలుసు? అందుకని నీళ్లు ఒక లీటర్లు బాటిల్ పెట్టుకుని తాగండి. 14-16 hours ఓవర్ నైట్ ఫాస్టింగ్. సపోజ్ నైట్ ఒక 9 o'clock తిన్నారనుకోండి, పొద్దున ఆల్మోస్ట్ 11 దాకా తినమాకండి. లేదు నైట్ 7 o'clock తిన్నారనుకోండి, నెక్స్ట్ రోజు 9 గంటల దాకా తినమాకండి. నీళ్ళు తప్పించి ఏది పొట్టలో వేసుకోవద్దు. అదే 14-16 hours ఓవర్ నైట్ ఫాస్టింగ్ అంటారు. ఆ టైంలో ఏమవుతుంది, మీ బాడీ మంచిగా రీజనరేట్ చేస్తుంది. స్ట్రెస్ దానికి మేనేజ్ చేసుకోండి. యోగా, ప్రేయరు, మెడిటేషను ఇవన్నీ నేర్చుకోండి. 7 గంటలు నిద్రపోవడం ఇంపార్టెంట్. చూడండి, దినచర్య 10 చేయాలి. హలో, 10 చేయాలా? ఒకప్పుడు నేను ఎంత చేసేవాడిని? హలో, 40%. చూడండి, నేను 50 మిస్టేక్లు చేస్తూ, అది 50% మిస్టేక్లు చేస్తూ దినచర్యలు 4 ఫాలో అవడం వల్ల నా హెల్త్ బ్యాండ్ పడిపోయింది. అవునా కదా? ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ స్లైడ్లో. ఇది చూడండి, హెల్త్ స్కోర్ ఎలా ఉంది. చూడండి, ఇవన్నీ ఇంపార్టెంట్. ఇందాక చెప్పాను కదా, ఇవన్నీ టెస్ట్లు ఈ స్లైడ్ పెడతాను చూడండి. ఒకప్పుడు నేను ఎంత ఓవర్ వెయిట్ ఉండేవాడిని, బీపీ, తర్వాత టాబ్లెట్లు వేసుకునేవాడిని. తర్వాత చూడండి, కొలెస్ట్రాల్ బాగానే ఉంది, కానీ ఫ్యాటీ లివర్ ఉంది, నాకు థైరాయిడ్ బాగుంది, బీపీ, డయాబెటిక్ ఉంది. అంటే 10 హెల్త్ ఇష్యూస్లో 8 హెల్త్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. విత్ ఇన్ అబౌట్ 4 months చూడండి ఎలా ఇంప్రూవ్ అయ్యాను. 90%కి వచ్చేసాను. వెయిట్ 9 కిలోలు తగ్గాను, బీపీ నార్మల్ అయిపోయింది, మెడిసిన్స్ లేవు. తర్వాత నా కొలెస్ట్రాల్ బాగుంది, ఫ్యాటీ లివర్ చూడండి నార్మల్ అయిపోయింది 3.5 monthsలో. నా లివర్ ఎంజైమ్స్ 50 నుండి 17కి వచ్చింది. హలో సార్, 3 minutes ఉంది కదా మన యా దగ్గర, మళ్ళీ వాళ్ళకి అందరూ డౌట్ లో ఉండిపోతారు, అందుకని ఒక్కసారి యా మీకు ఫైన్ ఇన్ఫార్మ్ ఫైన్. చేద్దాం. చూడండి ఎలా ఇంప్రూవ్ అవుతుందో. నేను ఇంకా చూడండి, ఇతను ఎలా ఇంప్రూవ్ అయ్యాడు చూడండి. ఈయన ఎన్ని కిలోలు తగ్గాడు చూడండి, 16 కిలోలు తగ్గాడు. హెల్త్ స్కోర్ చూడండి, 9 హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఈ అబ్బాయికి, 9 నుండి 2 హెల్త్ ఇష్యూస్కి వచ్చాడు. అట్లా అందరూ ఇంప్రూవ్ అవుతారు అనమాట. ఓకే, సో దీన్ని చేయాల్సింది ఏంటి? మనందరం మనందరం కూడా మన హెల్త్ స్కోర్ చెక్ చేసుకోవాలి. హెల్త్ ప్రాబ్లం ఎన్ని ప్రాబ్లంలో తెలుసుకోవాలి. దానికి బ్లడ్ టెస్ట్లు ఉన్నాయి, మీకు గ్రూప్లో పెడతానా, చేయించుకోండి టెస్ట్లు. ఈ 10 బ్లడ్ టెస్ట్లు బయట చేయించుకుంటే 5,000 6,000 అవుతాయి. ఆర్తి ల్యాబ్స్ అనేవాళ్ళు మనకు 1600కే చేస్తున్నారు, అద్భుతంగా చేయించుకోండి అది. తర్వాత ఏం చేయాలి, ఏ డి విటమిన్ తక్కువ ఉందా, B12 ఉందా, షుగర్ ఉందా అని తెలుసుకోండి. మీ బండారం మీరు తెలుసుకోండి, మీకు ఎన్ని వస్తున్నాయి. ఆ తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ మనం చేసే మిస్టేక్స్ ఎన్నో తెలుసుకోండి. మీరు అన్నీ ఆపాలా లేదా? హలో, ఆపాలి సార్. అంటే ఎప్పుడు ఆపుదాం అనుకుంటున్నారు? నెక్స్ట్ ఇయర్ నుండా, ఇవాళ నుండి ఆపేయండి. ఇవాళ నుంచి ఈ చార్ట్లు మీకు పెడతాను, ఈ 3 చార్ట్లు మీకు పెడతాను, మీరు ఫ్రిడ్జ్ మీద పెట్టుకోండి, చూసుకోండి. ఓకే. నా హెల్త్ స్కోర్ 40%, 6 హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఓవర్ వెయిట్ ఉన్నాను, బీపీలు ఉన్నాయి. ఓకే, డైలీ నేను 6 మిస్టేక్లు చేస్తున్నా, తగ్గించండి. రోజు చెక్ చేసుకోండి. తర్వాత దినచర్య ఫాలో అవుతున్నారు లేదా? ఈ 3 పేపర్లు పెడతాను, జిరాక్స్ తీసుకోండి, ప్రింట్ తీసుకోండి, అది ఫాలో అవ్వండి. Thank you very much. I appreciate your time and I wish you good luck and good health. And I thank Lakshmi Garu to just give me this Thank you, opportunity. sir. And I wish maybe ival evening is 9 p.m. 8 p.m. na class out in English lo. If you are interested, you can join. Thank you very much. నేను పెడతాను సార్ లింక్ గ్రూప్. Yeah. Any other questions? ఓకే. Questions time లేదనుకుంటా మనకి. 1 minute ఉంది, లేదండి. ఎవరైనా అడగాలంటే అడగండి. అడిగేటిది ఏం so లేదు. నెక్స్ట్ మంత్ మీ క్లాస్ జాయిన్ అయితే సరిపోతుంది కదా సార్. ఏం అవసరం లేదు మేడం, ఇది జస్ట్ ఫాలో అవ్వండి. నేను చెప్పిన ఆ, క్లాస్ అటెండ్ అవ్వగానే మీరు ఇంప్రూవ్ అవ్వచ్చు. అప్పుడు 30 days టైం ఉంటుంది కదా. చూడండి, హెల్త్ ఇంప్రూవ్మెంట్ అంటే ఒకప్పుడు ఇలా ఉండేవాడు నేను. చూడండి, గుర్తుపట్టలేకుండా లక్ష్మి మేడం చెప్పండి మేడం. సండే మన కణిక స్ఫూర్తిలో కూడా సారథి టాక్ ఉంది మ్యామ్. ఓకే సార్, ఓకే మేడం, నేను పెడతాను. సారథి ఉంది టాక్. చెప్పండి, మన బాడీ మనకి ఎంత ఫ్లెక్సిబుల్ గా ఉన్నాము. వాన దర్శనం కూడా జరుగుతుంది రాకపోవడం,
మన బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనేది సింపుల్ అనమాట. టాబ్లెట్ లేకుండా బతకడం, మన వెయిట్ హైట్ ప్రకారం ఉండడం అనేది హెల్త్. సార్ యా చెప్పండి. సార్ ఒక్కసారి రమాకులకర్ణి మేము మాట్లాడుతున్నారు. యా చెప్పండి చెప్పండి. లెస్ దెన్ 1 ఓకే minute సార్, ఉంది గుడ్ మన మార్నింగ్, దగ్గర. గుడ్ మార్నింగ్ సార్. Yeah, yeah. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. యా ఫైన్ ఫైన్. అదే మళ్ళీ సండే మనది టాక్ ఉందని చెప్తున్నాను సార్. ఓకే సార్ టాక్ ఉందండి అందరు Yeah, yeah. రండి. యూ కెన్ లిజన్. సండే కూడా ఒక నేను టాపిక్ share Seven to nine.